సో 2022 పాస్ అయిన తర్వాత ఏం జరిగింది? అంటే ఆ పీక్ అప్పుడు హైరింగ్ పీక్లో ఉండిందండి. ఆ టైంలో ఇన్ఫోసిస్లో ఎగ్జామ్ రాశాను, అది సెలక్షన్ వచ్చింది, కానీ జాయినింగ్ లెటర్ రాలేదు. తర్వాత రిసెషన్ స్టార్ట్ అయింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఓడిన్ స్కూల్లో 6 months ట్రైనింగ్ తీసుకున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఓడిన్ స్కూల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను అవ్వచ్చు ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉంది ఓడిన్ స్కూల్ గురించి. బట్ ఓడిన్ స్కూల్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనేసి చాలామంది కామెంట్ చేస్తుంటారు. సో మీ అసలు ఓడిన్ స్కూల్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనడానికి మీ ఆన్సర్ ఏంటి? 100% బిలీవ్ చేయొచ్చండి ఓడిన్ స్కూల్ని. అంటే వాళ్ళ కోర్స్ స్ట్రక్చర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళది. అంటే లైవ్ క్లాసెస్ అనే కాదు, వాళ్ళు బోనస్ కంటెంట్ అని మనకి ప్రొవైడ్ చేస్తారు, చాలా కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో ఇంకొక క్వశ్చన్ నాకు మా సబ్స్క్రైబర్ నుంచి వస్తుంటుంది, ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతే ప్లేస్మెంట్ పక్కాగా వస్తుందా రాదా? వెల్కమ్ బ్యాక్ అగైన్, దిస్ ఇస్ ఫర్ ద వాచ్ విత్ యూట్యూబ్ ఛానల్. గైస్ చాలా హ్యాపీ మన సబ్స్క్రైబర్ ఎక్స్ట్రీనోస్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యారు యాజ్ ఏ డేటా సైంటిస్ట్ ఇంటర్న్గా అన్నమాట. ఆ సబ్స్క్రైబర్ పేరు వచ్చేటప్పుడు మనకి సందీప్ అనమాట. సో సందీప్ మన సబ్స్క్రైబర్ మన యొక్క వీడియో చూసి మోటివేట్ అయ్యి ఒక ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు బ్రహ్మాండంగా అయితే ఎక్స్ట్రీనో బిజినెస్ సొల్యూషన్లో యాజ్ ఏ ఇంటర్న్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది డౌట్స్ ఉంటాయి, లైక్ ఓడిన్ స్కూల్లో జాయిన్ అవ్వాలా వద్దా, సో జాయిన్ అవుతే అసలు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతగా బాగాలేదు, ప్రజెంట్ మార్కెట్లో కొన్ని కాల్స్ కూడా తగ్గాయి అంటున్నారు. సో ఆపర్చునిటీస్ అసలు ఎలా ఉన్నాయి? సో చెప్పాలంటే మనకి డేటా సైన్స్ ఫీల్డ్కి కొద్దిగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ లేరు అనేసి చాలా వరకు ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ సో చాలా ప్రొఫైల్స్ వచ్చినా చాలా వరకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనేసి కూడా చాలా ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి డిఫరెంట్ కంపెనీస్ నుంచి అన్నమాట. ఓకే, సెలెక్ట్ అయిన సందీప్ గారిని అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఇతని యొక్క ప్రొఫైల్ అసలు ఎలా షార్ట్ లిస్ట్ అయింది, ఓడిన్ స్కూల్ నుంచి సపోర్ట్ ఇతనికి ఎలా దొరికింది, డేటా సైన్స్ ఫీల్డ్ అసలు ఎలా ఉంది, డేటా సైన్స్ ఫీల్డ్ ఇప్పుడు ఇంటర్న్గా తిన వర్క్ ఏంటి, అన్ని కూడా మనం అయితే కనుక్కుందాం, ఈవెన్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఆయన కాల్ చేసేద్దామా? లెట్స్ కాల్ హిమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి కంపెనీ ఏంటి, ఎక్కడ సెలెక్ట్, ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఏ రోల్కి సెలెక్ట్ అయ్యారు మీ వర్డ్స్లో? కంపెనీ నేమ్ వచ్చి ఎక్స్ట్రీనో బిజినెస్ సొల్యూషన్స్ అండి, ఇది ఢిల్లీలో ఉంటుంది. రోల్ వచ్చి డేటా సైంటిస్ట్ ఇంటర్న్ రోల్ అండి. అంటే ఫుల్ టైం చేస్తారు, ఫర్ నో ఇంటర్న్ రోల్గా చేస్తున్నాను. ఇంటర్న్ రోల్గా సెలెక్ట్ అయ్యారు. సో ఆల్రెడీ జాయిన్ అయిపోయారా? జాయిన్ అయిపోయానండి, జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. 1.5 month అవుతుంది. గ్రేట్. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బిఫోర్ దట్ మన యొక్క సబ్స్క్రైబర్స్కి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి? మాది నెల్లూరు అండి, ఆంధ్రప్రదేశ్. నెల్లూరు. ఓకే, గ్రేట్. సో మీరు గ్రాడ్యుయేషన్ అసలు మొత్తం అదంటే ఏంటి ప్రాసెస్, అసలు గ్రాడ్యుయేషన్ మీరు ఎక్కడ చేశారు, ఏం చేశారు ఏంటి? నాది బీటెక్ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది నెల్లూరులోనే అండి. అక్కడి నుంచి అయింది నాది. 2022 పాస్ అవుట్. 2022 పాస్ అవుట్. అవునండి. సో 2022 పాస్ అయిన తర్వాత ఏం జరిగింది? అంటే ఆ పీక్ హైరింగ్ పీక్లో ఉండిందండి. ఆ టైంలో ఇన్ఫోసిస్లో ఎగ్జామ్ రాశాను, అది సెలక్షన్ వచ్చింది, కానీ జాయినింగ్ లెటర్ రాలేదు. తర్వాత రిసెషన్ స్టార్ట్ అయింది. ఇట్లా దానికోసం వెయిట్ చేసి ఒక 6 months వేస్ట్ అయింది. ఆ ప్రాసెస్లో నేను ఇంకా వేరే డొమైన్ చూస్తూ ఉన్నాను. అప్పుడు డేటా సైన్స్ ఫీల్డ్ నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అంటే నేను ఈసీఈ కాబట్టి నాకు అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ నాకు కోడింగ్ లెవెల్స్ ఉంటాయి. సో నాకు డేటా సైన్స్ పర్ఫెక్ట్ ఫీల్డ్ అని అది సెలెక్ట్ చేసుకున్నాను. సరే, నేను నా ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక 6 months వరకు నేను ప్రిపేర్ అయ్యాను. బట్ జాబ్స్ అప్లై చేసి ఓన్గా ప్రిపేర్ అయ్యారా? 6 months ప్రిపేర్ అయ్యాను ఫస్ట్. అప్పుడు జాబ్స్కి అప్లై చేస్తే నాకు అసలు ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. లింక్డ్ఇన్ అన్నీ ట్రై చేశాను, జాబ్ పోర్టల్స్. నెక్స్ట్ ఇంకా చూస్తాను నేను ఏదైనా మనకి కోర్స్ చేస్తే అంటే స్ట్రక్చర్డ్గా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని కోర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇంకా ఓడిన్ స్కూల్ గురించి చూశాను. తర్వాత వాళ్ళ బ్రోషర్ డౌన్లోడ్ చేసుకుని అంతా చదివాను. నెక్స్ట్ యూట్యూబ్లో రివ్యూస్ చూస్తూ ఉన్నానంటే ఎవరన్నా ఇచ్చుంటే. నెక్స్ట్ మీ ఛానల్ రివ్యూ చూశాను, అంటే ఇంట్లో ఓడిన్ స్కూల్ గురించి చూశాను, బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఓడిన్ స్కూల్ జాయిన్ అయ్యాను, జూలైలో జాయిన్ అయ్యాను నేను. జూలై 2023. అవునండి. 6 months వెయిటింగ్లో వేస్ట్ అయింది. 6 months నా ఓన్ ప్రిపరేషన్ నేను చేసుకున్నాను అలా. ఓకే, 2022 జూలైలో జాయిన్ అయ్యారు. అవునండి, 23 జూలైలో. అవునండి. ఓకే, జూలైలో జాయిన్ అయ్యారు. సో మీకు ఎప్పుడు కంప్లీట్ అయింది కోర్సు? డిసెంబర్కి కంప్లీట్ అయిపోయిందండి. అంటే వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు, ఫైనల్ అది లాస్ట్లో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, అవి కంప్లీట్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనం పర్ఫెక్ట్ అప్పుడు మనకి ఇది వస్తుందండి, సర్టిఫికేట్ వస్తుంది, కంప్లీషన్ సర్టిఫికేట్. ఓకే, సో డిసెంబర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే 2024 ఏప్రిల్ రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అవునండి. సో
మీరు అంటే మీకు ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయిందా ఏంటి జాబ్ నాకు హైరింగ్ నేను ఫస్ట్ అంటే మనకి ప్లేస్మెంట్స్ జనవరిలో స్టార్ట్ అవుతాయండి. అప్పుడు మనకి పోర్టల్లో మనకి వస్తాయి, ఇంకా పోర్టల్స్ అన్నీ ఇస్తారు మనకి జాబ్స్కి. మనం అప్లై చేసుకుంటాం. అంటే టూ జాబ్స్ నాకు వచ్చాయి రిప్లై, బట్ నేను అవి క్లియర్ చేసుకోలేకపోయాను. నెక్స్ట్ థర్డ్ జాబ్ ఇది ఎక్స్క్రీనో బిజినెస్ సొల్యూషన్స్ అప్లై చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది నాకు, ఇంటర్వ్యూ కాల్. ఎప్పుడు ఫిబ్రవరి 1 స్టార్ట్ అయింది నాకు ఈ ఎక్స్క్రీనో బిజినెస్ సొల్యూషన్ అనేది ప్రాసెస్ ఫిబ్రవరి 1 స్టార్ట్ అయింది. దాంట్లో ఇంకా 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉన్నింది నాకు. ఓకే అంటే ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ రౌండ్ ఉంది, 2 టెక్నికల్ రౌండ్స్, 1 HR రౌండ్ ఉండింది. ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత 19th ఆఫర్ లెటర్ వచ్చింది నాకు. సో 19th ఫిబ్రవరి? అవునండి, 19th ఫిబ్రవరి. ఓకే, గ్రేట్. సో అప్పటి నుంచి అయితే మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మీరు? అవునండి, రిమోట్ జాబ్ అయినట్టు. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మీకు ఎన్ని మంత్స్ ఉంటుంది మీకు ఆ కంపెనీలో? అంటే 6 months ఉంటుందండి. మన పెర్ఫార్మెన్స్ బట్టి తొందరగా కూడా ఫుల్ టైం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఫుల్ టైం. ఈవెన్ ఫుల్ టైం అయినా కూడా మీకు రిమోట్ ఆప్షన్? రిమోటేనండి, ఫుల్ టైంలో కూడా రిమోట్. హ్యాపీ, గ్రేట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఓడిన్ స్కూల్లో 6 months ట్రైనింగ్ తీసుకున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఓడిన్ స్కూల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను అవ్వచ్చు ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంది ఓడిన్ స్కూల్ గురించి. బట్ ఓడిన్ స్కూల్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనేసి చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఓకే, సో దానికి మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఎందుకంటే మీరు ఆల్రెడీ జాబ్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఎలాగ పాజిటివ్గా ఇస్తారు. బట్ ఒక క్యాండిడేట్గా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు తీసుకున్నారు కదా కోర్సు, మీరు ఏదో రీసెర్చ్ చేసే కదా ఓడిన్ స్కూల్కి వెళ్ళి ఉంటారు, ఏదో ఎవరో చెప్పారని కాదు కదా. ఓకే, అవునండి. సో మీ అసలు ఓడిన్ స్కూల్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనడానికి మీ ఆన్సర్ ఏంటి? 100% బిలీవ్ చేయొచ్చండి ఓడిన్ స్కూల్ని. అంటే వాళ్ళ కోర్స్ స్ట్రక్చర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళది. అంటే లైవ్ క్లాసెస్ అనే కాదు, వాళ్ళు బోనస్ కంటెంట్ అని మనకి ప్రొవైడ్ చేస్తారు. చాలా కంటెంట్ ఉంటుంది దాంట్లో, ఎంత ప్రతి డీప్గా ఉంటాయి టాపిక్స్ అన్నీ. వాళ్ళ ఇన్స్ట్రక్టర్ మనకి టీచ్ చేస్తారు. అవన్నీ ఫాలో అయ్యాను నేను, లైవ్ క్లాసెస్ ఫాలో అయ్యాను, బోనస్ కంటెంట్ కూడా ఫాలో అయ్యాను నేను. చాలా బాగుంటుందండి స్ట్రక్చర్ నేర్పించడం అంతా. ఓకే, సో జనరల్గా మీకు ఎలా ఉంది అంటే లైక్ ఏవేం టెక్నికల్ స్కిల్స్ వీళ్ళు నేర్పించారు వీళ్ళు? ఇప్పుడు నేను డేటా సైన్స్లో మనకి ఫస్ట్ స్టాట్స్ నేర్పిస్తారండి, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ మనకి SQLలో బేసిక్ అని అడ్వాన్స్ అని 2 నేర్పిస్తారు. నెక్స్ట్ పైథాన్లో బేసిక్ అండ్ అడ్వాన్స్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తారు. లాస్ట్లో పవర్ BI, లాస్ట్ మంత్లో పవర్ BI కూడా నేర్పిస్తారు. విజువలైజేషన్ అది కూడా నేర్పిస్తారు మనకి. ఓకే, సో జనరల్గా మీకు ఈ నేర్పిస్తారనే సమయంలో సో ఎవ్రీడే చెప్పిన క్లాస్ మీకు అర్థమయ్యేవాళ్ళని రూల్ లేదు కదా. సో చాలా డౌట్స్ రావచ్చు. అవును. సో మీకు డౌట్స్ మీకు చాలా వరకు కొన్ని కన్ఫ్యూజన్స్ రావచ్చు కూడా కొన్ని టాపిక్స్లో. అవునండి. సో అలాంటప్పుడు మీరు ఏం చేసేవారు? మనం బోనస్ కంటెంట్ ఫాలో అయ్యండి, ప్లస్ మనకి ఏమైనా డౌట్ వచ్చినా వాళ్ళకి కాల్ చేయొచ్చు, లేదా మెయిల్ చేసినా మనకి రెస్పాన్స్ ఇస్తారు. చాలా బాగుంటుంది వాళ్ళ సపోర్ట్. ఇంకా వన్ టైం ఏం జరిగిందంటే మాకు క్లాసెస్లో ఇన్స్ట్రక్టర్ది అంటే వాళ్ళ టీచింగ్ మనకి అడ్జస్ట్ కాలేదని మేము రైజ్ చేసే కంప్లైంట్ ఇన్స్ట్రక్టర్ని కూడా చేంజ్ చేస్తారు. అంత బాగుంటుంది వాళ్ళ రెస్పాన్స్. ఈవెన్ ఒకవేళ ఇన్స్ట్రక్టర్ మీకు ఏమైనా అర్థం కాదు ఇన్స్ట్రక్షన్ కూడా చేంజ్ చేస్తారు మనకి అర్థం. అవునండి. సో ఇంకొక క్వశ్చన్ నాకు మా సబ్స్క్రైబర్ నుంచి వస్తుంటుంది, ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుతే ప్లేస్మెంట్ పక్కాగా వస్తుందా రాదా? ప్లేస్మెంట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ సైడే మనం పెట్టుకోకుండా మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలామంది అప్లై చేస్తారు. ఇది బయట ఓపెన్లా కాకుండా ఇక్కడ ఓడిన్ స్కూల్లో కూడా ఉంటారు కదా చాలామంది, అందరు అప్లై చేస్తారు. మనం ఎఫర్ట్ పెడితే 100% జాబ్ వస్తుంది. ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తున్నాయి దాంట్లో. సో జనరల్గా ఈ యొక్క ఓడిన్ స్కూల్లో 6 months ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందో చెప్పండి అసలు మామూలుగా. ఇప్పుడు 6 months మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తాం కదా, అప్పుడే మనకి సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత ఒక 1 or 2 weeks గ్యాప్లో మనకి ఇస్తారు. 2 పోర్టల్స్ లాగిన్స్ ఇస్తారు మనకి. ఒకటి ప్లేస్మెంట్కి ప్రిపరేషన్ పోర్టల్ ఒకటి, నెక్స్ట్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఒకటి. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ పోర్టల్లో మనకి రెజ్యూమే బిల్డింగ్, ఇంకా ఎలా ఇంటర్వ్యూ, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా అని చెప్పాలి, వీటన్నిటి గురించి కంటెంట్ ఉంటుంది. దాన్ని చూసి మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒకవేళ మనకి రెజ్యూమేలో ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళకి మెయిల్ చేస్తే మన రెజ్యూమే ఎడిట్ చేసి పంపించడము, లేదా మనకి కాల్ చేసి ఇలా చేంజ్ చేసుకోండి అలా చేంజ్ చేసుకోండి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మనం జాబ్ పోర్టల్లో మన ప్రొఫైల్ అంతా బిల్డ్ చేసుకున్న తర్వాత జాబ్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు డైలీ. అవన్నీ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ మ్యాచ్ అయితే మనకి మెయిల్ వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ దానికి ప్రాసెస్కి వాళ్ళు మనని కనెక్ట్ చేస్తారు. ఇంకా నార్మల్ హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కానీ హైరింగ్ ప్రాసెస్ కంపెనీ మీద బేస్ అయి ఉంటుంది ఫుల్.
అంటే ఎప్పుడు ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కంపెనీ బేస్ అవుతుంది. ఓకే. సో జనరల్గా మామూలుగా ఈవెన్ నేను కూడా మన ఛానల్లోని రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. బట్ ఈ మధ్య డేటా అనలిస్ట్ జాబ్స్, ఇంటర్న్షిప్స్ నాకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువ నేను పోస్ట్ చేస్తున్నాను. సో బయట జాబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఒక జాబ్ పోర్టల్లోని ఎంత ఫ్రీక్వెంట్గా వీరు జాబ్స్ అప్డేట్ చేస్తుంటారు? వీళ్ళు చేస్తుంటారు వాళ్ళు. అంటే మనం పర్టికులర్గా ఇన్ని నెంబర్స్ అని చెప్పలేము. ఇప్పుడు కొన్ని వీక్స్లో మార్కెట్ బట్టే అండి. ఇప్పుడు కొన్ని వీక్స్లో ఫ్యూ రావచ్చు, కొన్ని వీక్స్లో వన్ డేలోనే 30 జాబ్స్ పెట్టారు రీసెంట్గా. 1 వీక్ బ్యాక్ అనుకుంటాను 30 జాబ్స్ వన్ డేలోనే పోస్ట్ చేశారు వాళ్ళు. ఓకే. సో దాన్ని చూసుకొని మనం చూసుకొని అప్లై చేసుకుంటాం. జాబ్ అప్డేట్ వచ్చినా మనకి మెయిల్ కూడా వస్తుంది, జాబ్స్ పోస్ట్ చేస్తున్నామని మెయిల్ వస్తుంది మనకి. అప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా ఉంటుందన్నమాట వాళ్ళ ప్రాసెస్? అవునండి. సో జనరల్గా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కొన్ని ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటాయి, అంతే తప్పించి ఏదో ఒక టెక్నికల్ స్కిల్ నేర్చేసుకొని సో సింపుల్గా డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోలేం కదా. సో ఆ యొక్క మాక్ ఇంటర్వ్యూస్, ఈవెన్ మన టెక్నికల్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి టెస్ట్లు అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారండి వీళ్ళు? అవునండి, మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఓడిన్ స్కూల్లో. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి ట్రైనింగ్. అది మనం ప్రాక్టీస్కి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది మనకి, పోర్టల్. దాంట్లో మనం కోడింగ్ స్కిల్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఎస్క్యూఎల్, కోడింగ్ ఇవన్నీ ఉంటాయి మనకి. ప్రాక్టీస్కి నేర్చుకునేదానికి చాలా ఉంది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్. ఓకే. సో అయితే మనకి మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారండి. సెషన్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి. చెప్పండి. సెషన్స్ ఉంటాయి మనకి, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రక్టర్ ఉంటారు, మనకి క్వశ్చన్స్ నార్మల్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో, సెల్ఫ్ ఇంటర్వ్యూ అన్నీ జరుగుతాయి. అయిపోయిన తర్వాత ఆన్ ద స్పాట్లోనే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీరు ఇట్లా ఇది ఇంప్రూవ్ అవ్వండి, అది ఇంప్రూవ్ అవ్వండి, ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈ నెక్స్ట్ టైం మనం ఈ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా కరెక్ట్ చేసుకునేదానికి చాలా బాగుంటాయి మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కూడా. ఓకే. సో ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్లు ఓకే పెడుతున్నారు వీళ్ళు, బాగానే ఉంది. సో చాలామందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. అవునండి. అంటే సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని తక్కువ ఉంటాయి. కొంతమంది ఏదో టెక్నికల్ స్కిల్లో కొద్దిగా బెటర్గా ఉన్నా, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు ఏమైనా సెషన్స్ కండక్ట్ చేస్తారా? ఉంటాయండి, నార్మల్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఈవినింగ్ టైమ్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఉంటాయి. ఇంకా ఎలా మాట్లాడాలి అని వాటి మీద ఉంటాయి. మన డీమెరిట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి మీద సెషన్స్ ఉంటాయి, చాలా సెషన్స్ ఉంటాయి. ప్లస్ ఎవరైనా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళతో మనకి మీటింగ్ పెట్టిస్తారు. న్యూ టెక్నాలజీస్ మీద సెషన్స్ ఉంటాయి. ఇలాంటి సెషన్స్ చాలా ఉంటాయండి, మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. ఓకే. సో వీళ్ళ దగ్గర హ్యూజ్ కంటెంట్ ఉంది, చాలా కంటెంట్ ఉన్నది. ఓకే, గ్రేట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓడిన్ స్కూల్ వాళ్ళు ఎలాగ ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్పిస్తున్నారు డేటా సైన్స్ కోర్స్ అని తెలుస్తుంది. అవును. బట్ ద థింగ్ ఏంటంటే ఓన్లీ అది నేర్చుకుంటే సరిపోద్దా, లేకపోతే మనం ఏమైనా ఎఫర్ట్ పెట్టాలి ఎక్స్ట్రా? అది చెప్పండి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి జాబ్ కొట్టడానికి. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటే అందరికి జాబులు రావు కదండి. మన దగ్గర డిఫరెంట్గా ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని ఎప్పుడైనా నేనైతే చాలా ఎక్స్ట్రా నేర్చుకున్నాను. అంటే వాళ్ళ కంటెంట్లోంచే నేర్చుకున్నాను నేను. బోనస్ కంటెంట్, ఓన్లీ లైవ్ క్లాసెస్ ఫాలో అవ్వకుండా బోనస్ కంటెంట్లో నేను చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ అవన్నీ నేర్చుకోవడం వల్లే ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే నాకొక్కడికే ఉండదు కదా, చాలామంది ఉంటారు. వాళ్ళందరితో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి నాకు జాబ్ తెచ్చుకోవడానికి రీజన్ అదే. ఎక్స్ట్రా మనం నేర్చుకోవాలి, మన ఎఫర్ట్ చాలా పెట్టాలి. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఆపర్చునిటీని. సో జనరల్గా మనకి ఎక్స్ట్రాగా నేర్చుకున్నా అన్నారు, అసలు టాపిక్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు మెయిన్ అంటే బేసిక్గా ప్రతి టాపిక్ వాళ్ళు మెషిన్ లెర్నింగ్ అందరికి కొంచెం టఫ్ అనిపిస్తుంది అండి. డేటా సైన్స్ ఫీల్డ్లో మెషిన్ లెర్నింగ్ టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో పైథాన్ కోడింగ్ ఉంటుంది, లాజికల్ బిల్డింగ్ ఉంటుంది. ఈ మెషిన్ లెర్నింగ్లో ఇవన్నీ టాపిక్స్ నేను ఎక్స్ట్రా నేర్చుకున్నాను. పవర్ బిఐలో కూడా మనకి క్లాసెస్ కంటే ఎక్స్ట్రా కంటెంట్ దాంట్లో ఉంటుంది. ఇవన్నీ నేర్చుకున్నాను అండి. ఎస్క్యూఎల్లో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. లైవ్ క్లాసెస్సే ఫాలో అవ్వకుండా వాళ్ళదే ఓడిన్ స్కూల్ వాళ్ళదే బోనస్ కంటెంట్ సెషన్లో అన్నీ ఫాలో అయితే కన్ఫామ్ జాబ్ కొట్టుకోవచ్చండి. ప్రజెంట్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు జాబ్ కొట్టారు, గ్రేట్. సో ఫ్రెషర్గా మనకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో చాలామంది మనకి ఫ్రెషర్స్ ఇప్పుడు జాబ్లెస్ పీపుల్ ఉన్నారు, ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఆ ఫ్రెషర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కంటిన్యూస్ లెర్నింగ్ అండి. నేను ఇచ్చే సజెషన్ అయితే అదే, నేర్చుకుంటూ ఉండాలి, మనం ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. మనం ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ మనం ప్రిపేర్ అవుతా అప్ స్కిల్ చేసుకుంటూ ఉంటే 100% జాబ్ వస్తుందండి. అంటే ఫస్ట్ జాబ్ అని కాకుండా నేను ఇట్లా వాళ్ళకి ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి, లేదా దీంట్లో ఎక్సెల్ అవ్వాలి అని చెప్పి నేర్చుకుంటూ ఇంటర్న్షిప్స్ చేసుకుంటే మాత్రం అది చాలా బెస్ట్ అండి. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది. పైగా ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్రెషర్ డేటా సైన్స్
ఫీల్డ్లో డైరెక్ట్గా రోల్ అంటే అది కొంచెం కష్టం, అంటే మనం నాన్ డేటా సైన్స్ ఫీల్డ్ కాబట్టి. బట్ ఇంటర్న్షిప్స్ చేసుకుంటే మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగిపోతాయి మనకి. సో ఇంటర్న్షిప్స్ ట్రై చేసుకోవాలి డేటా సైన్స్ ఫీల్డ్లో. ప్రెసెంట్ ఫ్రెషర్స్కి మీ పర్స్పెక్టివ్లోని డేటా సైన్స్ ఫీల్డ్లోని ఆపర్చునిటీస్ అసలు ఎలా ఉన్నాయి? డేటా సైన్స్ చాలా ఉందండి ఆపర్చునిటీ, ఫ్యూచర్ ఇంకా ఉంది డేటా సైన్స్. ఈ మధ్య స్టార్ట్ అయింది, మన ఇండియాలో కూడా ఇంకా డెవలప్ అవుతుంది బాగా డేటా సైన్స్. 100% ఆపర్చునిటీ ఉంటాయి. డేటా సైన్స్ అంటే ఓన్లీ ఆ విజువలైజేషన్స్ అవే కాదు, మిషన్ లెర్నింగ్లో డేటా సైన్స్ యూజ్ అవుతుంది. చాలా అది మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అండి, చాలా ఉంటాయి దాంట్లో. సో మీరు అన్నీ కానీ నేర్చుకుంటే ఏదో ఒక ఫీల్డ్లో పక్కా జాబ్ వస్తుందండి. అంటే ఈవెన్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ కూడా ఈ యొక్క డేటా చేసుకోవచ్చండి, ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవచ్చండి. అంటే అంత టఫ్గా ఏం అనిపించవు, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మేబీ టెక్నికల్ వాడు 1 monthలో నేర్చుకుంటే నాన్ టెక్నికల్లో 1.5 months పట్టొచ్చేమో, లేదా 2 months పట్టొచ్చేమో, కానీ నేర్చుకోవచ్చు, అర్థమవుతుంది వాళ్ళకి కూడా. సో మీరైతే ఇప్పుడు ఎక్స్‌క్రీనోలోని యాజ్ ఏ ఇంటర్న్గా వర్క్ చేస్తున్నారు. అవునండి. సో ఇంటర్న్షిప్ అన్నది ఒక బేసిక్ ట్రైనింగ్ పీరియడ్ అంటాం. సో అప్పుడు మీ యొక్క శాలరీ ఎంత ఉంది, లేక ఆఫ్టర్ ఫుల్ టైం ఎంత ఉండొచ్చు? అంటే ఇప్పుడు అంటే నాకు జరిగింది ఏంటంటే, మీకు ట్రైనింగ్ అంటే జస్ట్ మనకి ఏమి దగ్గరుండి ఏమి నేర్పించరు, పలానా టాపిక్స్ ఇవి నేర్చుకోండి అని చెప్పి మనకు టాస్క్ ఇస్తారు. మనం టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ మన స్కిల్ ఇంప్రూవ్ అవుద్ది. సో కైండ్ ఆఫ్ మనం కూడా ఫుల్ టైం ఎంప్లాయీ లాగే ఇంటర్న్షిప్లో కూడా అట్లా మన స్కిల్ ఫస్ట్లో నాకు కష్టం అనిపించింది, స్టార్టింగ్లో ఓవర్వెల్మింగ్ అయిపోయింది నాకు నిజంగా. కానీ కొంచెం చేసుకొని బాగా నేర్చుకొని ఇప్పుడు నాకు నార్మల్గా ఉంది వర్క్ చేయడానికి. సో ఆ టెక్నాలజీస్ అన్ని అలవాటు చేసుకున్నాను, ఇప్పుడు నార్మల్గా ఉంది. అంటే ఫర్ నో అయితే నాకు స్టైఫెండ్ వస్తుంది, 15K వస్తుంది స్టైఫెండ్. బట్ ఫుల్ టైం అయ్యాక 4 to 5 LPA వస్తుందండి. ఇది బేస్ స్టార్టింగ్ అంతే. ఫ్రెషర్ యావరేజ్, ఇది యావరేజ్, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, ఇది యావరేజ్. గ్రేట్. సో మీరైతే హ్యాపీ అయితే మీ వర్క్ తోటి ఇప్పుడు ప్రెసెంట్? నేను హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సో అయితే మీ పర్స్పెక్టివ్లో అయితే ఓడిన్ స్కూల్ మనం అయితే బిలీవ్ చేయొచ్చు, అండ్ మనం చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడితే తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 100% వస్తుందండి. ఓడిన్ స్కూల్లో టీచింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు నేను నేర్చుకొని జాబ్ కొట్టుకోవాలి అన్న పర్స్పెక్టివ్తో జాయిన్ అవ్వండి, మీకు 100% జాబ్ వస్తుంది. అంటే ఇది ఇట్లా మనకి ఇదేమి మనీ పే చేశారు లేదా ఇంత ఫీజు కట్టారు జాబ్ రావాలి అట్లా ఆ పర్స్పెక్టివ్తో అయితే నాకు తెలిసి అయితే కష్టం. నేను నేర్చుకొని జాబ్ కొట్టుకోవాలి ఇలా పర్స్పెక్టివ్లో అయితే 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఓడిన్ స్కూల్ ట్రైనింగ్లో జాయిన్ అయిపోతే 6 months అయిన తర్వాత జాబ్ అలా అప్పించేస్తారు అనే ఒక మైండ్ సెట్లో కొంతమంది జాయిన్ అవుతున్నారు. అవునండి. అలా జాయిన్ అవుతే మాత్రం అది ఓడిన్ స్కూల్ అయినా వేరే ఏదైనా సరే అది ఎక్కడైనా అవుతుంది. ఎందుకంటే అదే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మనం ఆ మైండ్ సెట్తో నేను మనీ పే చేస్తున్నాను కదా నాకు జాబ్ వస్తుంది ఆ మైండ్ సెట్లో జాయిన్ అయితే చాలా కష్టం జాబ్ రావడం. నేను నేర్చుకునేదానికి పే చేస్తున్నాను, నేను నేర్చుకొని జాబ్ నేను తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్తో ఆ ఎఫర్ట్ కానీ పెడితే 100% జాబ్ వస్తుంది. ఓకే. బట్ ద థింగ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, సో వీళ్ళు స్కిల్స్ నేర్పిస్తున్నారు బాగానే ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే మనం కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఇంకా మీరు ఇండస్ట్రీకి కావాల్సిన ఎలైన్డ్ స్కిల్స్ మీరు నేర్చుకొని రెడీగా ఉంటే అట్లీస్ట్ వీళ్ళు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు. అంటే లైక్ ఈ కంపెనీలోని ఈ యొక్క పర్టికులర్ రోల్కి జాబ్స్ ఉన్నాయి, అప్లై చేసుకోండి అని కదా. అవునండి. సో దానివల్ల మనకి ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే, సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక 6 months ట్రైనింగ్లోని ఆ ఫ్యూ మంత్స్ నేర్చుకున్న తర్వాత బ్రేక్ తీసుకోవడం. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్ నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనమాట. వాళ్ళు చెప్తున్న కొద్ది బ్రేక్ తీసుకుంటున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు, అలా డిలే అయిపోతుంది వాళ్ళకి. సో అలాగా కొంతమంది సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర 1 year అయిపోతుంది. 1 year తర్వాత కూడా జాబ్స్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో గ్రేట్. సో ఫైనల్గా మీ వర్డ్ ఏంటి? ఇప్పుడు డేటా సైన్స్ ఫీల్డ్ అయితే చాలా ఫ్యూచర్ స్కోప్ ఉంది. ఇంకా మీరు నేర్చుకోవాలి, నిజంగా నేను జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఓడిన్ స్కూల్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది జాబ్ తెచ్చుకోవడంలో. ఇంకా టీచింగ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్స్ బాగుంటుంది, వాళ్ళు ఇచ్చే సపోర్టు బాగుంటుంది. ఒక పర్ఫెక్ట్ పర్సన్గా నాకు తెలిసి రెడీ చేస్తారు లాస్ట్కి. మేబీ నువ్వు ఎఫర్ట్ పెట్టాలి 100%. గైస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ యొక్క పర్టికులర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు ఆ ఓడిన్ స్కూల్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మొత్తం డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి. అక్కడ కింద మనకి ఫీజ్ స్ట్రక్చర్ కూడా మనం డిస్కస్ చేస్తే 75,000 plus GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ 100 seatsకి ఒక 10,000 rupees మనకి లెస్ కూడా అవుతుంది, అంటే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఎంటైర్ కోర్స్ 65,000 plus GSTకి వచ్చేస్తుంది. న్యూ బ్యాచ్ ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతుంది. మీరు చెక్ చేసుకుని తొందరగా అయితే జాయిన్ అవ్వండి. నచ్చకపోతే 10 daysలో బ్యాక్ కూడా వచ్చేయచ్చు.
చేయొచ్చు. మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా వీళ్ళు బ్యాక్ కూడా రిటర్న్ ఇచ్చేస్తారు 10 డేస్లో, గుర్తుపెట్టుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి క్లిక్ చేసి యాక్సెస్ చేసుకోండి. రైట్ సందీప్ గారు, సో మీ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకున్నందుకు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఈ ఆపర్చునిటీకి కూడా థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ అండి.